పునరుత్థానములో ఏకైకుడు, అనగా చనిపోయి మరలా తిరిగి అదే సమాధి నుంచి అదే మనుషుల మధ్యలో సజీవంగా లేవడం అన్నమాట. ఎవరన్నా లేచినట్టు మీకు గుర్తుందా? మీరు ఏ మత గ్రంథానైనా అడగండి, నేను కొన్ని వివరాలు సేకరించాను. ప్రపంచ ప్రాచీన మతము అని చెప్పబడిన యోధ మత వ్యవస్థాపకుడు అబ్రహాము క్రీస్తు పూర్వము 1900 సంవత్సరంలో మరణించాడు, లేవలేదు మరలా. ఇస్లాం మత వ్యవస్థాపకుడు మహమ్మద్ క్రీస్తు శకము 632 జూన్ 8వ తారీఖున మరణించాడు, లేవలేదు ఇంతవరకు. ఏ ముస్లిం సహోదరునైనా మీరు అడగండి, చెప్తారు. బౌద్ధ మత వ్యవస్థాపకుడు సిద్ధార్థ గౌతమ్ బుద్ధుడు క్రీస్తు పూర్వము 6వ సంవత్సరంలో చనిపోయాడు, మరలా లేవలేదు. ఏ బౌద్ధ మతస్థుడైనా అడగండి, చెప్తారు. కన్ఫ్యూషనిజం వ్యవస్థాపకుడు కన్ఫ్యూషియస్, అతడు క్రీస్తు పూర్వము 479వ సంవత్సరంలో చనిపోయాడు, మరలా లేవలేదు. చైనాలో ఆ మత అవలంబించు వారిని అడగండి, వాళ్ళు చెప్తారు. పురాతనమైన చరిత్ర కలిగి ఈ మతానికి పలానా వాడు వ్యవస్థాపకుడని చెప్పడానికి వీలు లేని ఈ హైందవ మతంలో ఎవరినైనా అడగండి, ఎవడైనా చచ్చి లేచాడేమోనని. ఈ మధ్యనే బలవంతంగా చచ్చిపోయిన వాడిని లేచాడు అని చెప్పడానికి ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే ఇవాళ హైందవ మతానికి ఇది ఒక్కటే కొదువు ఉందని అనుకుంటున్నారు వాళ్ళు. మాలో చచ్చి లేచినోడు ఎవడూ లేడు, ఎవరినైనా లేపేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. ఆ పనిలో ఉన్నారు. ఒకానొక ఆయన చనిపోయి లేచాడు అని అంటూ లేని పిట్ట కథలు అల్లుతూ ఉన్నారు బయట. అక్కడ అవి నిరూపణకు నిలబడవు. యేసుక్రీస్తు ప్రభు 3 రోజుల ముందు చెప్పాడు, ఆయన చెప్పాడు. 100 సంవత్సరాల ముందు ప్రవక్తలు చెప్పారు. ఈయన బ్రతికుండగా చెప్పాడు, చచ్చి లేస్తాడేమోనని కూడా ఆయన శత్రువులైన వారు కూడా బాగా నమ్మారు, భయపడ్డారు. సమాధికి సీల్ చేశారు, కావలి పెట్టారు, చేయగలిగినవన్నీ చేసేశారు. 3వ రోజున ఆయన లేచేశాడు. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. సమాధిని గెలిచి కావలిని గెలిచి ఆయన లేచాడు. సశరీరునిగా తన్ను ముందు చూచిన వారందరికీ 40 దినాలు ఇక్కడే ఉంటూ 11 ప్రత్యక్షతలతో వారందరికీ చూపించి వారి అనుమానాలు పటాపంచలు చేశాడు. నేనే ఆయన్ను అన్నాడు. నేను నమ్మనుగాక నమ్మను అన్నవాడితో కూడా నమ్మింపచేశాడు.